నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ దత్తత గ్రామమైన పార్వతీపురం నియోజకవర్గంలోని పెద్దపింకి గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భువనపల్లిలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఆక్వా రైతుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని. శనివారం తాడేపల్లిగూడెంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 773 కేసులు రాజీ. తుది శ్వాస విడిచిన పీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు. పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బల్సులమ్మ గుడిలో ప్రత్యేక పూజలు. ఎంఈఓ 2లకు జాబ్ చార్ట్లో న్యాయం జరగాలి. రాష్ట్రంలో ప్రతి గ్రామ అభ్యుదయమే లక్ష్యంగా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం బలిజపేట మండలం పెద్దపింకి గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. అభివృద్ధి పనులను క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపింకి గ్రామాన్ని పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారని, ఆ గ్రామ అభివృద్ధికి 14 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. కోనేరు రోడ్డు, గాంధీ బొమ్మ సెంటర్లో రోడ్డు, డ్రైనేజీల నిర్మాణ పనులను పర్యవేక్షించి నాణ్యతకు అవసరమైన సూచనలు చేశారు. సంక్షేమం, అభివృద్ధి సమగ్రంగా జరిగే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలను రాష్ట్ర ప్రజలందరికీ అందించాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అహర్నిశలు శ్రమిస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ప్రగతి పథంలో ఉన్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఉంగుటూరు నియోజకవర్గం భువనపల్లి వాసుబాబు కార్యక్రమంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో పేర్ని పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, బేమడోలు, ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం మండలాల ఆక్వా రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలు వినిపించారు. ఈ సందర్భంగా పేర్ని మాట్లాడుతూ 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ఆక్వా రైతుల ముఖాల్లో చిరునవ్వు లేదని, రైతులు తిరగబడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేత ధర కిలోకు 2 రూపాయలు పెరిగినప్పుడే తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు 10 రూపాయలు పెరిగినా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ నెల 15న మాజీ సీఎం వైఎస్ జగన్ భీమవరం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయినా ఆయన పర్యటన ఖాయమని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు దోలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ భీమవరం వస్తున్నారని, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తుందని వారు విమర్శించారు. నువ్వు పచ్చగా ఉండాలి, మేము పచ్చగా ఉండాలి అనే ఆలోచన కనుక ఈ కంపెనీలకు ఉంటే భూమి ఉన్నంత వరకు రొయ్యల సాగు ఉన్నది. గుర్తుపెట్టుకోండి కంపెనీ ఓనర్లారా, మీరు కనుక ఇదే రకంగా పెట్టుకుంటా పోతే ఇలా రక్తాన్ని మీరు రూపాయలుగా మార్చి డాలర్లుగా మార్చి మీరు కనుక పట్టుకుపోతే కొన్నాళ్ళకి
మీకు వ్యక్తి చాకరీ చేయటానికి, మీకు చాకరీ చేయటానికి, మీకు డబ్బులు పండించి డాలర్లు పండించి ఇవ్వటానికి ఈడే బతికలేకపోతే, రైతు చెరువు చేయకపోతే మీరు కట్టిన ఫ్యాక్టరీలు ఏమవుతాయి, మీ హ్యాచరీలు ఏమవుతాయి, మీ ఫీడ్ మిల్లులు ఏమవుతాయి, మీ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏమవుతాయి, మీ అమెరికాలో ఉన్న అల్లుడు కొడుకు మనవడు మళ్ళీ మూడు చదువుకుని ఇక్కడ రావాల్సింది కదా. రొయ్యల సాగు లేకపోతే, రొయ్యల సాగు ఈ రైతు పండించేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? కొద్దిగా ఆలోచించి చంద్రబాబుకి ఇచ్చేది తెల్లారి ఎలక్షన్లు అయిన తర్వాత, వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత ఈ రైతాంగాన్ని దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది, మీ వ్యాపారానికే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్తూ ఇవాళ మనందరం చూసాం, కడుపు రేగిలిన రైతాంగాన్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకుని తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ మేత మిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆలోచన చేశారు. రేపు 15వ తారీఖు వస్తామని చెప్పారు. వస్తామని చెప్తే ఇప్పుడు ఏం చేస్తున్నారే అంటే, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రావడానికి ఆ గ్రౌండ్ రోడ్ని ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెడతారు. హెలికాప్టర్ రానివ్వవు, ఏం చేస్తారు? కారు రానివ్వవు, రైలు ఎక్కుతాడు, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి సరాసరి బెదవాళ్ళు ఎక్కి దేవాలయంలో దిగుతాడు. నువ్వు చేతనైతే ఆప్షన్ రాకున్నాడు. రైతు పచ్చగా ఉండాలి, రైతు పచ్చగా ఉంటే దాని మీద, రైతు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉంటాడు. దానికోసం అని చెప్పని ఖచ్చితంగా గట్టిగా మీ అందరినీ కూడా, మన ప్రతి ఒక్క రైతుని కూడా మేల్కొల్పమని, చైతన్యపరచమని చెప్పని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ భీమవరం పట్టణంలో 15వ తారీఖున ఆత్మ రైతాంగంతో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. దాని విజువలే సమాన సమావేశంగా ఈరోజు గుంటూరు నియోజకవర్గ స్థాయి ఆత్మ రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమావేశం రావడం జరిగింది. అందరికీ కూడా మనస్పూర్వక స్వాగతం. రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం, ఆ నష్టపోతున్న దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకుండా ప్రభుత్వం అంతా ఏదో గాడిగా మాట్లాడేటువంటి విషయాలు వస్తుంటే, ఈ విషయంలో మన ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు, అంటే ఆత్మ రైతులందరికీ కూడా న్యాయం జరిగేలాగా చలో భీమవరం అనేటువంటి కార్యక్రమాలు చేపట్టారు రేపు 15వ తేదీన. మరి ఈ కార్యక్రమం సందర్భంగా గుంటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మన వాసుబాబు గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ సమావేశం. పడే కష్టానికి ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి మనకి ఒక అర్జీ వచ్చిందండి చెప్పుకోవడానికి. అంటే ఆక్వాలో జరిగే మాఫియా నుంచి వివరిస్తాను మీకు కొద్దిగా. ఈ మాఫియా ఎందుకంటానంటే, ఇది ఏ 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు విషయం కాదండి, వేల కోట్లు జరుగుతున్న మాఫియా అండి. చరిత్రలో మొట్టమొదటిసారిగా 10 రూపాయలు ఒకేసారి పెంచింది ఆక్వా. నేను ఆక్వా ఇండస్ట్రీలో ఉండగా మొట్టమొదటిసారిగా ఇదే పెరుగుతామండి. ఎప్పుడు 4 రూపాయల నుంచి ఏ రోజు తరగలేదు ఆక్వాలో. 8 రూపాయలు పెరిగితే మేము గొడవ చేస్తుంటే, అసలు మీరు ఈ 10 రూపాయలు పెంచారంటే ప్రభుత్వానికి ఏమి ఇచ్చారు మీరు అర్థం చేసుకోండి. కానీ ప్రభుత్వంతో మాట్లాడింది 10 రూపాయలు పెరిగిందంటే అసలు ఇక్కడ ఎంత లాభం జరిగింది మీరు ఆలోచించారు. ప్రతి ఒక్క రైతు అండి ఎంత లాసిపోయామంటే, ఒక్కొక్క రైతు తరఫున కొన్ని కోట్లు లాసిపోయి ఉంటాం. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు 11వ అదనపు జిల్లా జడ్జ్ మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ సుంకర శ్రీదేవి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కోర్టు సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో 26 సివిల్ కేసులు, 207 క్రిమినల్ కేసులు, 21 BSNL బ్యాంక్ ప్రీ లిటిగేషన్ కేసులు, బెంచ్ కోర్టు కేసులు 519 కలిపి మొత్తం 773 కేసులు రాజీ అయ్యాయి. ఈ లోక్ అదాలత్లో బెంచ్ జ్యుడిషియల్ మెంబర్లుగా సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి బాబు, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కె లలితాదేవి వ్యవహరించారు. అడ్వకేట్లు కర్రి అప్పిరెడ్డి, కె మణిరాజు, టి తేజ మెంబర్లుగా వ్యవహరించారు. అడ్వకేట్లు, పోలీస్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షులు నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు శనివారం హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. జీఎస్ రావుగా పిలువబడే గెడ్డం సూర్యచంద్రరావు స్వగ్రామం నిడదవోలు మండలం పెద్దేవ గ్రామం. కాపు సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన జీఎస్ రావు 1999లో నిడదవోలు ఎమ్మెల్యేగా, 2000 సంవత్సరంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా, 2003వ సంవత్సరంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. జీఎస్ రావు భౌతికాయాన్ని ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రజల దర్శనార్థం ఉంచి అనంతరం పెద్దేవంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్కి జరిగిన శస్త్రచికిత్స నుండి సంపూర్ణంగా త్వరగా కోలుకోవాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలిసలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వెలవెలపల్లి ప్రదీప్ శర్మ, వెలవెలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. इतः पूर्वसङ्कल्पप्रकारेण आयुष्याय वृक्षध्वंसजमानस्य जनुकुलगोत्रोद्भवस्य पवन कल्याण नामधेयस्य उत्तराषाढनक्षत्रस्य मकरराशोजातायाः आयुष्यात् सम्पूर्णशरीरदेह आरोग्यता प्रसादप्रसिद्धध्वां समस्त शस्त्रचिकित्सा दिग्विजयता प्रसादिच्छध्वं मार्कण्डेयक्षरायुधायुच्छध्वां सम्पूर्णशरीर आरोग्यता प्रसादप्रसिद्धं मुनिशलमदेवतानिहता प्रसादित्वा राजद्वारे राजमुखे अखण्ड कीर्तिलाभ प्रतिष्ठाचितं समस्त नरघोष दुष्टग्रह दुष्टदोषपरिहारार्थं बलिशलम्म देवता सम्पूर्णानिहता प्रसादिच्छध्वं यथादिक् नानाविधमल्लमत्र पुष्पाक्षत कुङ्कुमपूजा करिष्ये ध्यानम् अम्बाशाम्बवीन्द्रमोनिरवरा पर्णा उमापार्वती काली हैमवती शिवात्रिनयिनी कात्यायनी भैरवे. ఎంఈఓ2 పోస్టులకు తగిన గౌరవం కలిగించేలా జాబ్ చార్ట్ ఉండేలా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని ఎంఈఓ2 సంఘ రాష్ట్ర అధ్యక్షులు టీవీ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కొందరు విద్యాశాఖకు సంబంధించిన ఉద్యోగులు కుట్రపూరిత జాబ్ చార్ట్ను తయారు చేసి అవమానకరమైన జాబ్ చార్ట్ను జిల్లా పరిషత్ నుండి ఎంఈఓ2లుగా వెళ్లిన ప్రధానోపాధ్యాయులకు మిగిల్చారని ఆయన ఆరోపించారు. ఎంఈఓ2లకు అన్ని బాధ్యతలు మాత్రమే అప్పగించి అధికారాలను అప్పగించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఈఓ2 పోస్టులకు సముచిత గౌరవం కలిగించేలా జాబ్ చార్ట్ను సవరించాలని ఇలా కోరారు. మండల విద్యాశాఖ అధికారులు 2ని 154 జీవో ప్రకారం నియమించారు. అప్పుడు విధి విధానాలు లేకుండా, జాబ్ చార్ట్ లేకుండా గత ప్రభుత్వం నియామకాలు జరిపింది. అప్పటికే డీడీఓలుగా పనిచేస్తూ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజు ప్రధాన ఉపాధ్యాయుల్ని ఎంఈఓ2లుగా కన్వర్షన్ ద్వారా ఎంపిక చేశారు. ఎంతోమంది ఎంఈఓ2లుగా పనిచేసి వ్యవస్థకి సహకారం చేయాలి, విద్యాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పోస్టులోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సమానమైనటువంటి అధికారాలు ఎంఈ1కి 2కి సమానంగా లేకుండా వాళ్ళని వివక్షకి గురి చేస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది, కానీ ఎక్కడ కూడా ఈ సమస్య పరిష్కారం అనేది నోచుకోలేదు. అందుకే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అలాగే విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారిని అభ్యర్థించేది ఏంటంటే తక్షణం ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికన తీసుకుని సమస్య పరిష్కారం చేసి వారు పడుతున్నట్టు వ్యతలని కూడా దూరం చేసి వాళ్ళ మానసిక వేదన్ని దూరం చేసి సమాన అధికారాలు ఇచ్చి ఎంఈఓలు ఇద్దరిని సమానంగా చూడాలనేది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయని సిబ్బందిని సస్పెండ్ చేస్తామని ఏలూరు ఆర్డీఓ ఉంగుటూరు ఓటు నమోదు అధికారిని లక్ష్మీ ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె నారాయణపురం సచివాలయం 1ను సందర్శించారు. ఈ నెల 14న ఆఖరి తేదీ అని, సిబ్బంది అందరి సహకారంతో ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి ఆన్లైన్ చేయాల్సిన తరుణంలో సచివాలయం ఉద్యోగులు లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది పనిలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, పెంటిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పొల్లాబాబి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చాపల రమేష్, నల్లగంచు రాంబాబు, బైనపాలపు ముఖేష్, ఎడ్లపల్లి పవన్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి పీజీఆర్ఎస్ అనే కార్యక్రమం వారానికి ఒకసారి పెట్టడం జరిగింది. కానీ దానికి వినతమైన కార్యక్రమంగా మన తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రతిరోజు కూడా మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పీజీఆర్ఎస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆయన లేకపోయినా కూడా ఏదైతే మా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన నాయకులు, కూటమి సభ్యులు అందరూ కూడా పాల్గొని ప్రతిరోజు కూడా ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఎవరైతే వస్తారో వాళ్ళు వెనదిరిగి వెళ్ళకుండా ఆ కార్యక్రమం వాళ్ళ ఏదైతే ఏ పని అయితే ఉందో ఆ పని చేసి పంపించేలాగా ఇక్కడ పీజీఆర్ఎస్ అధికారులని, కూటమి సభ్యుల్ని, అలాగే మండల ప్రెసిడెంట్లను కూడా ఇక్కడ పెట్టి చేయించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేలాగా ఇక్కడ ఉన్న మీ నాయకులందరినీ కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. ముందుగా ఒక కార్యకర్త చెప్పిన ప్రజా సమస్యలు తీర్చే విధంగా ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి ఇక్కడ పీజీఆర్ఎస్ పెట్టించి ప్రజల్లో సమస్యలు మీరే తీర్చండి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. తాడేపల్లి నియోజకవర్గం ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి కార్యాలయంలో నిరంతరం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతున్నది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ లేకపోయినా, అందుబాటులో లేకపోయినా పీజీఆర్ఎస్ నిర్వహించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు కూటమి నాయకులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుంది. గవర్నమెంట్ పని దినాలు, సెలవు దినాల్లో తప్ప ఇక్కడ మొత్తం అన్ని రోజులు పీజీఆర్ఎస్ జరుగుతుంది. ప్రజల సమస్యలు ఇక్కడ తీర్చబడతాయి. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, ఏదైనా అనుకుంటే సాధించే నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి నాయకుడు నాయకత్వంలో తాడేపల్లి నియోజకవర్గంలో చాలా ప్రకాశవంతంగా ఇక వెలుగొందుతుంది. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు వెచ్చించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాకు పని అయింది అని వెళ్ళాలని ఆయన ప్రతిరోజు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన లేకపోయినా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం చెప్పజరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్, జనసేన రాష్ట్ర నాయకులు మా అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరగబడుతుంది. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం, పెంటపాడు మండలం అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాలు కానీ వార్డు 35 వార్డుల సమస్యలు ఎవరైతే ఏ విధమైన ఇబ్బందితో ఉన్నారో ప్రతి ఒక్కరూ వచ్చి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే గారి దృష్టికి ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేనప్పటికీ కూడా మేము పీజీఆర్ఎస్ కార్యక్రమం సజావుగా 365 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేస్తున్నటువంటి మా పట్టణ అధ్యక్షులు కాశీ గారు, పెంటపాడు అధ్యక్షులు పొల్లబాబీ గారు, రూరల్ మండల అధ్యక్షులు
అర్ప ప్రసాద్ గారు, అలాగే ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకి ప్రతిరోజు కూడా మన ప్రజా సమస్యలపై పీజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతుంది. బొలిశెట్టి రాజేష్ గారు ముఖ్యంగా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా సమస్యల్ని ఎమ్మంటనే త్వరితగతినే పరిష్కారం చెందేలాగా ప్రతిరోజు కూడా అధికారుల్ని ఎమ్మంటనే అలర్ట్ చేసి ప్రతిరోజు నా వార్డులోనే దగ్గర 10 కంప్లైంట్లు పెడితే 10 కంప్లైంట్లకు 8 కంప్లైంట్లు ఆల్రెడీ గత 3 రోజులుగా పూర్తయిపోయినాయి. ఈ పీజీఆర్ఎస్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఈ పీజీఆర్ఎస్ అనేది గవర్నమెంట్కి ఎమ్మంటనే పనిచేయించే విధంగా ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు దీన్ని ఆదేశించేలాగా చేస్తాం చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ పీజీఆర్ఎస్ని డైలీ ఎమ్మెల్యే గారి ఇంటికాడ వినియోగించుకోవాలని ప్రజలందరికీ, పట్టణ ప్రజలందరికీ కోరుకుంటూ ఎంప్లాయీస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవం తాడేపల్లిగూడెం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ వద్ద డిపో అధ్యక్షులు టి బుజ్జిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో సెక్రటరీ చోడగిరి వెంకటరమణ యూనియన్ పతాకం ఎగురవేశారు. ఏఐటీయూసీ నాయకులు ఓవి రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. గ్యారేజ్ ప్రెసిడెంట్ శివ, సీనియర్ నాయకులు మద్దుకూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సందర్భంగా గత 25 సంవత్సరాలుగా ఎంప్లాయీస్ యూనియన్ గుమస్తాగా పనిచేస్తున్న నిట్టల సత్యనారాయణని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైడీకేవి ప్రసాద్, చామన శ్రీను, బి నాగరాజు, ఏ మనోహర్, ఎస్ వీరన్న, బి నరసింహ, సాలేష, చంద్రరావు, ఆర్ఎల్ కుమారి, సునీత, పఠాన్ భాష, ప్రచార కార్యదర్శి కె శ్రీను, ఉద్యోగులు, రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు. కార్మికులందరూ దిశ నిర్దేశించబడిన ఈ ఎంప్లాయీస్ యూనియన్లో ఇంతకాలం ముందుకొచ్చారు. మరి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ మీ ఆర్టీసీ కార్మికులకి ఏమీ అవ్వదు, కండక్టర్లు, బస్సులు, సూపర్వైజర్లు ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు అని బాహాటంగా టీవీలో ఇవాళ ప్రచారం చేసేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఈ రోజుని ఏది ఏమైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 750 ఎలక్ట్రికల్ బస్సులు రాకముందే వీళ్ళు ఏమైనా సమ్మె చేస్తే ఆ బస్సులు ఆగే కార్యక్రమాలు ఉంటాయి. లేని పక్షంలో నిరసనలు తెలియజేసి ఎర్ర బ్యాడ్జీలు పెట్టి గేట్ల ముందు నిలబడినంతరాన్ని ఈ చంద్రబాబు నాయుడికి బుద్ధి రాదు. 2001లో సమ్మె చేసామంటే, 21 రోజులు సమ్మె చేసామంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మనం ఒక హైలైట్గా తెలియజేసాం కార్మికులంటే ఏంటో. ఇవాళ 43% పే స్కేలు ఆర్టీసీలోనే అసలు ఎప్పుడు కనీ విని ఎరిగిన పరిస్థితుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లోనే లేని పరిస్థితుల్లో 43% పే స్కేల్ చేసిన ఘనత ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి దక్కుద్ది. ఇక్కడికి మనకి పూర్వం తరతరాల నుంచి ఎంప్లాయీస్ యూనియన్ నిలబడి ఉంది. ఇక్కడ ఇది ఆర్టీసీ కార్మికులు ఎంతో పూర్వం సీనియర్లు అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేసి జెండాకి మంచి పేరు తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఆర్టీసీని ఆస్తుల్ని కాపాడుకుంటా ఇప్పటి వరకు సీనియర్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా ఉందంటే వాతావరణం, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ బట్టి ఎలక్ట్రికల్ బస్సులను దింపి ప్రైవేటీకరణ చేద్దామని చూస్తూ కార్మికుల్ని నిర్వీర్యం చేసి కార్మికులు మాత్రం గవర్నమెంట్లో కలిపి ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ముందు రాబోయే తరాలకు కూడా ఆర్టీసీ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మన ఈ ఆర్టీసీని మనం కాపాడుకోవాల్సిన అవకాశం మన మీద ఉంది. మన రేపు భావితరాలకు మనం అవ్వాలంటే ఇప్పుడు ఏపీ జేఏసీగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ని యూనియన్లు కూడా జేఏసీగా ఏర్పడడం కాబట్టి మనం దీన్ని మద్దతిస్తూ మనం వాళ్ళు చెప్పిన ప్రకారం మనం ఏదైతే చెప్పారో ధర్నాలు చేయాలంటే ధర్నాలు చేయాలి, సమ్మె దిగాలి, తప్పదు. ఎప్పుడైతే 1952 జూలై 11 ఎంప్లాయీస్ ఆవిర్భించిందో మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజున కార్మికుల జీవితాల్లో, కార్మికుల కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఈరోజు ప్రతి వాళ్ళు మనం బ్రతుకుతున్నామంటే ఈ రోజున ఎంప్లాయీస్ నుంచి చలవైంది ఏపీఎస్ఆర్టీసీలో. ఆ రోజు ఆ మహానీయులు చేసిన కృషి ఫలితంగా నేడు కార్మికులుగా వర్కర్స్కి రావాల్సిన బెనిఫిట్స్, జాబ్ సెక్యూరిటీ, ఇంక్రిమెంట్లు, పే స్కేల్స్, అలాగే యూనిఫాము, ప్రతిదీ కూడా కార్మికులకు ఏదైతే రావాల్సిందో ప్రతిదీ కూడా ఆ రోజున మన నాయకులు చేసిన కృషి ఫలితంగా ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా మనం అనుభవిస్తున్నాం. అలాగే 52కి పూర్వం మన ఆర్టీసీలో 21 రోజులు డ్యూటీ చేస్తే ఒక వీక్ ఆఫ్ ఇచ్చేవారు. అటువంటిది ఇప్పుడు మన ఎంప్లాయీస్ చేసిన కృషి ఫలితంగా వారానికి ఒకసారి వీక్లీ ఆఫ్,
9 గంటలకు పని దినాల బదులు 8 గంటలకు పని దినాలు సాధించిన ఘనత ఈ యొక్క ఎంప్లాయీస్ యూనియన్కే. ఉపాధి హామీ పథకం దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు పెంచాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఉపాధి పర్యటనలో భాగంగా కడియద్ద గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సోమరాజు మాట్లాడుతూ పెంచిన ఉపాధి కూలీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొత్తగా తీసుకువచ్చిన విబిజి రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కూలీలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రేటాల మునివతి, ప్రగడ గంగారత్నం, పోలు కొండ సోమయ్య, పచ్చిపాల కృష్ణ, యాథం నాగలక్ష్మి, ఎం పెద్దిరాజు, గంగిరెడ్డి బాబురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జూలై 1 నుండి కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేశారు. విబిజి రామ్జీని తీసుకొచ్చారు. ఈ విబిజి రామ్జీ ఈ పథకం వల్ల కూలీలకి ఒరిగేది ఏమీ లేదు. ఏదైతే పే శాప్ మస్టర్ విధానం ఉందో అదే కొనసాగుతుంది. పే శాప్ మస్టర్ విధానం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. కూలీలకి 307 రూపాయల నుంచి ఒక 5 రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులుపుకుంది ఈ ప్రభుత్వం. అంటే 312 రూపాయలు నిర్దిష్ట కూలీ కూడా వీళ్ళకి ఎక్కడ రావడం లేదనేసి వీళ్ళ కూలీలంతా ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ వాళ్ళ కష్టపడి పనిచేసి చేతులు బొబ్బలెక్కేలాగా గంటపార్లతోటి పొడుస్తున్నా కానీ వాళ్ళకి నిర్దిష్టమైన కూలీ, కనీసం కూలీ 307 రూపాయలు దగ్గర కూడా రావట్లేదనేసి కూలీలంతా ఆందోళన చెందుతున్నారు. దీని మీద తక్షణం అధికారులు స్పందించి వాళ్ళ వేతనం 307 రూపాయలకు దగ్గరగా పడేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక 5వ వార్డు శ్రీ శ్రీనివాస రామాలయం నందు శనివారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఏడవల్లి వెంకటరమణ, పూర్ణ దంపతులు ప్రసాద వితరణ చేయగా దువ్వా శ్రీను దంపతులు గజమాల సమర్పించారు. ఓసూరి వీర్రాజు మనవరాలు పిల్లా తులసి దుర్గా పుట్టినరోజు సందర్భంగా వారి అన్నయ్య, వదిన పిల్లా శ్రీరామ్, శ్రావణి దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ వారు సేవలందించారు. శ్రీనివాస రామాలయం నందు మరి ప్రతి శనివారం కూడా దగ్గర 290 వారాల నుంచి కూడా కంటిన్యూగా భక్తుల యొక్క సహకారంతో అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున శ్రీ ఓసూరి వీర్రాజు గారి మనవరాలు పిల్ల తులసి దుర్గా వారు మరి అమెరికాలో ఉండి కూడా స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని స్వామివారి మీద ఎంతో భక్తి శ్రద్ధతో ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా అన్నయ్య, వదిన పిల్ల శ్రీరామ్, శ్రావణి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి శనివారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మరి అయితే ఇవాళ మహాప్రసాద నైవేద్యాన్ని సహకరించిన దాతలు శ్రీ ఎడవల్లి వెంకటరమణ, శ్రీమతి పూర్ణ దంపతులు, అలాగే మరి స్వామివారి కండోదండకి సహకరించిన దాతలు మరి తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీ దువ్వా శ్రీను గారు, శ్రీమతి కృష్ణవేణి దంపతులు, అలాగే మరి ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన వారు శ్రీ ఓసూరి వీర్రాజు గారి మనవరాలు పిల్లా తులసి దుర్గా పుట్టినరోజు సందర్భంగా మరి వారి అన్నయ్య, వదిన శ్రీ పిల్లా శ్రీరామ్ గారు, శ్రీ శ్రావణి దంపతులు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం 416వ వారంగా శనివారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఉంగరాల సత్యనారాయణ, లక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడు లక్ష్మీ రామ్ కుమార్, చిన్న కుమారుడు మోహన వెంకట దుర్గా, కోడలు శిరీషాలు అన్న సమారాధనకు సహకారం అందించారు. సత్యనారాయణ మనవరాలు వాగ్దేవి, లక్ష్మీనందన్ పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. మన నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈ వారం 416వ వారానికి చేర్చడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ వారం దాతలు ఉంగరాల సత్యనారాయణ గారు, లక్ష్మీ దంపతులు, వారి పెద్ద కుమారుడు లక్ష్మీ రామ్ కుమార్, చిన్న కుమారుడు మోహన్ వెంకట దుర్గా, కోడలు శిరీష, సత్యనారాయణ గారి మనవరాలు వాగ్దేవి లక్ష్మీ నందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మాకు అన్నదానానికి సహకరించారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసం కృపాకటాక్షాలు ఎలవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మా నవరత్నాల టీం కోరుకుంటున్నాం. ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి దగ్గర అన్న సమారాధన జరుగుతున్న విషయము అందరికీ విదితమే. 416 వారాన్ని చేరుకున్నందుకు నవరత్నాల టీం చాలా ఆనందదాయకం. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మినా. మనం దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము, అన్నం మట్టికి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్న సమారాధనకి సహకరించి అన్న సమారాధన చేయాలనుకున్న మా నవరత్నాల టీం సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9296009766.
పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించినట్లు డాక్టర్ బి రియో తెలిపారు. డాక్టర్ రియో మాట్లాడుతూ ప్రపంచ జనాభా పెరుగుదలకు కారణాలు మరియు నష్టాల గురించి వివరించారు. నీటి ఎద్దడి, ఆహారపు భద్రత, నిరుద్యోగం, పేదరికం తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిహెచ్ఎన్వి అన్నకుమారి, హెచ్వి గ్లోరీ, ఆరోగ్య సహాయకుడు నామాల రాజు, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య సహాయకులు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ గర్భిణీలు వచ్చేసి 4-5 మించిపోతే చాలా భారం పడిపోతుంది. అలాగే ప్రపంచంలో ఇప్పుడు మనకి నేచురల్ రిసోర్సెస్, ఆహారం కానీ, ఆయిల్ కానీ, క్లైమేట్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు 850 కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో. సో ఇది ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాం కాబట్టి ప్రపంచంలో రేపొద్దున ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం సస్టైనబుల్ డెవలప్మెంట్, సో పర్యావరణం తీసుకుంటూ మన దగ్గర ఫ్యూచర్ కోసం మనము ఈ ప్రపంచ దినోత్సవం ప్రపంచ వరల్డ్ పాపులేషన్లో మనం తెలుసుకుంటున్నాం. సో దాని గురించి మేము పిఎస్సి తరఫున ఏవైతే టెంపరీ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటే నిరోడ్ కానీ, అలాగే ఆడవాళ్ళ ట్యాబ్లెట్స్ కానీ అవి మేము ఇస్తాము. అలాగే ఐయుసిడీస్ అని ఉంటాయి డివైజెస్, అవి స్ప్రేడ్ చేయడం జరుగుతుంది. అలాగే పర్మనెంట్ మెథడ్స్, పర్మనెంట్ అంటే వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ అంటే ఆపరేషన్ పిల్లలు పడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.